ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ కు నివాళులు చిల్డ్రన్స్ అకాడమీలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పుంగనూరులో నాయ బ్రాహ్మణ సంఘం వారిచే మంగళవారం 170వ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు. పుంగనూరు పట్టణం పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా చాలా మంది మంగళవారం రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పండుగ నాడు కూతుళ్లు అల్లుళ్లు వారి సంతానంతో ఇల్లు కలకలలాడిపోతుంటాయి. చిత్తూరు పడమటి తాలూకాల్లో జల్లికట్టు లాంటి సాంప్రదాయాలు లేకపోయినా అక్కడక్కడ కోడి పందాలు మాత్రం జరుగుతుంటాయి. ఇక పశువులను శుభ్రంగా స్నానం చేయించి వాటికి రంగురంగుల బురికీలు, ఎద్దుల ఆవుల కొమ్ములకు కొమ్ము కొప్పులు, మెడలు గజ్జలు, బెలూన్లు, కొన్ని చోట్ల కొమ్ములకు రకరకాల పట్టాలను కట్టి ఊరేగింపుగా కాటమరాజు గుడికి తీసుకువెళ్లే ముందు పసుపు కుంకుమలతో అలంకరించి కొబ్బరికాయలు కొట్టి గోమాతలను దైవాలుగా భావించి పూజలు చేస్తారు. కాటమరాజు గుడి పూజారి దోబీ గుడిలో పూజలు నిర్వహించి పొంగలి ప్రసాదం వండి పశు సంతతి గల వారందరికీ నైవేద్యం పంచుతాడు. పశువులు, గొర్రెలు, మేకలు కాటమరాజు గుడి ముందు వేసిన చిట్లా కుప్పను తగలపెట్టి ఆ వెలుగుల్ని పశు సంతతి అంతా చూసిన తర్వాత ఇళ్లకు తరలించి పొంగలి నైవేద్యాన్ని పశువుల కొట్టాలలో పశువుల పైన చల్లి పాడి పంటల అభివృద్ధి కోసం రైతులు దేవుణ్ణి ప్రార్థిస్తారు. న్యూస్ ఫాలో పూనర్ మండలంలో 2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాల మంజూరు నిమిత్తం ఇటీవల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల 21వ తేదీన 10 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ సభ్యులచే ఎంపిక చేయడం జరుగుతుందని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ఎస్ఆర్టీవీకి తెలిపారు. పూనర్ పురపాలక సంఘానికి 2016-2017 సంవత్సరానికి గాను రుణాలు మంజూరు కావడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ కు 72 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్ కు 32 యూనిట్లు, బీసీ కార్పొరేషన్ కు 24 యూనిట్లు, మైనార్టీ కార్పొరేషన్ కు 54 యూనిట్లు, కాపు కార్పొరేషన్ కు 36 యూనిట్లు మంజూరు కావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఎస్ఆర్టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. పై కులాలకు రుణాలు మంజూరు నిమిత్తం ఇదివరలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సెలక్షన్ కమిటీ సభ్యులచే ఎంపిక చేయబడుతుందని తెలియజేశారు. గతంలో ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కులము, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రములు, విద్యార్హత, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం అభివృద్ధి చెందడం కోసం రుణాలు మంజూరు చేయడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా ఎవరైతే గతంలోనే ఆన్లైన్ ద్వారా రుణాల మంజూరు కోసం అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆన్లైన్ నుంచే వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్కు మెసేజ్ ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు నాడు ఈ సెలక్షన్ కమిటీ మెంబర్సు బ్యాంకు అధికారుల సమక్షంలో ఈ ఇంటర్వ్యూ కూడా జరగడం జరుగుతుందండి. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇదే వర్తించడం జరుగుతుంది.
21వ తారీఖు నాడు ఉదయం 9:30 గంటలకంతా అభ్యర్థులు వాళ్ళు దరఖాస్తు చేసినటువంటి అప్లికేషన్తో పాటు వాళ్ళ ఐడి కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇతరత్ర మనం ఏమైతే ధృవీకరించిన సభ్యులు కావాలని అడిగామో అవన్నీ తీసుకొని 9:30 గంటలకంట ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి రావాలి. ఆయా కార్పొరేషన్ల ద్వారా అంటే ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు, బలిజ కార్పొరేషన్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్ల ద్వారా మనం ఇచ్చే బీసీ కార్పొరేషను ఇతర కార్పొరేషన్లతో ఇచ్చే లోన్ల మంజూరుకు ఇంటర్వ్యూలకు హాజరై అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ లోన్లు లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. పునర్ పట్టణంలోని మాణిక్య వరదరాజ స్వామి ఆలయ ప్రాంతంలో వెలిసి ఉన్న త్యాగరాజ స్వామి 170వ ఆరాధన ఉత్సవ కార్యక్రమాలని నాయబ్ బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. శ్రీ త్యాగరాజ స్వామి మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత శ్రీ స్వామి వారిని కన్నుల పండుగగా శోభాయమానంగా అలంకరించి విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. పట్టణంలోని భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ త్యాగరాజ స్వామిని దర్శించి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను సేవించి శ్రీ త్యాగరాజ స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో లోకేష్ కుమార్, రమణ రెడ్డి, హేమంత్, ఆనంద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. త్యాగరాజ స్వామి విగ్రహ అభిషేకము పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంచడం అనేది దీనికోసం త్యాగరాజ స్వామి కమిటీ సభ్యులు నాయబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు
నిర్వహించినారు. దీని కచేరీకి మిస్టర్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో నాగస్వర కచేరీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మల్నాయక్ బ్రాహ్మణ సంఘం తరఫున త్యాగరాజోత్సవం ఈరోజు ఘనంగా జరిపినాము. ఇందుకు మా సభ్యులందరూ కూడా హాజరయ్యి మా భాస్కర్ టీంతో చాలా జబర్దస్తిగా మేళతాళాలతో పూజలు నిర్వహించినాము. పూనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా దట్టమైన మంచు తెరలు ముంచెత్తుతున్నాయి. ఉదయం 8 గంటలు కావస్తున్న మంచు తెరలు దట్టంగా అలుముకోవడంతో ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు సైతం దగ్గరికి వచ్చే వరకు గుర్తించలేకుండా వాహనదారులు తిక్కమక్కలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యం ఈ ప్రాంతాల్లో కూడా తన ప్రభావాన్ని చూపుతున్నదంటూ చలిమంటలు వేసుకోవడం జరుగుతూ ఉంది. శ్రీ పరశురాముని చేత ప్రతిష్ఠించిన శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయ ప్రాంతంలో ముఖ్యంగా ముందు భాగంలో కొందరు దుండగులు అపరిశుభ్రతకు ఆలవాలంగా మార్చుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందు భాగంలో శిథిలావస్థలో ఉన్న విగ్రహాల ముక్కలు, రాళ్లు, రప్పలు పడవేయడం, వాటిపైన మూత్ర విసర్జన చేయడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పాలక మండలి వారు వెంటనే స్పందించి మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రాళ్లు, రప్పలను తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో మలమూత్ర విసర్జనకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా SRTV కూడా కోరడం జరుగుతోంది. గుడి ఆవరణ ముందు విగ్రహాలంతా శిథిలమయ్యండి దశావతారాలు, దాన్ని రెడీ చేయాలా. అలాగే ఈ చుట్టుపక్కల మేము వచ్చే కాపురాలు ఉన్నాము, మాకు డ్రైనేజ్ పోయే కదా సౌకర్యాలు చేయాలా. అటుపక్క వినాయకుని గుడి వరకు దారిపోతారు. రాత్రి పొద్దుకుపోతే ముబ్బు అయిపోయినప్పుడు అటు పోవాలంటే పులుగు పుట్ర పాములు ఏర్పడతాయి. వాటికి నేరుగా ఫోక్సింగ్ లైట్ వేసి గుడి ముందరంటే అట్లా వెళ్తూరు వేయాలా, రోడ్డు సౌకర్యం చేయాలా. అలాగే శిథిలంలో విగ్రహాలకు వెనకేసారు, వాటి మీద అంతా వచ్చిన వాళ్ళంతా మలమూత్రాలతో విసర్జన చేస్తున్నారు. వాటిని కాపాడి దాన్ని సక్రమైన మార్పు చేయాలా. ఇది పరిస్థితి. ముఖ్యంగా దీని గురించి చర్య తీసుకుంటాం. ఎన్టీఆర్ సర్కిల్లో ఉదయం 9 గంటలకు నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు తెలియజేశారు. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ కు నివాళులు చిల్డ్రన్స్ అకాడమీలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పుంగనూరులో నాయక్ బ్రాహ్మణ సంఘం వారిచే మంగళవారం 170వ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.